నమస్తే, నేను సిరి. బెట్టింగ్ యాప్స్ గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ ఎలాంటి అంటే ఆ యాప్స్లో డబ్బులు పెట్టి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అదంతా మనం చూసాము. దాని గురించి కూడా ఇప్పటికీ వాళ్ళ అరెస్టులు జరగాలని చెప్పేసి చాలామంది దానికోసం ఫైట్ చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఏపీ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ ఫోన్స్ అంటే బ్లాక్ అయిపోయేలాగా లేకపోతే పని చేయకుండా ఉండేలాగా వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీని మీద మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావర్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ మనం కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాం. ఈ యాప్స్ గురించి ఎంతమంది ఈ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయారు అంటే డబ్బు ఆర్థికంగా చాలా కిందికి వెళ్ళిపోయడం. చాలామంది స్టూడెంట్స్ కూడా ఇందులో డబ్బులు పెట్టి వాళ్ళు కుటుంబాలకు కూడా దూరం అయిపోయారు. సో ఇలాంటి సందర్భంలో ఏపీ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదంటే మన ఫోన్స్లో ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటామో అప్పుడు ఫోన్ బ్లాక్ అవ్వడమే కావచ్చు, లేకపోతే పని చేయకుండా ఉండడమే కావచ్చు, లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ అక్కడికి వాళ్ళకి వెళ్ళేలాగా ఒక యాప్ని డౌన్లోడ్ చేసినట్టు అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? చాలా మంచి పరిణామం అండి. ఇది ఆహ్వానించదగ్గ అంశం కూడా. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా చాలామంది కుటుంబాలు వీధిని పడ్డాయి. అంటే పిల్లలు చేసే తప్పిదాలకి తల్లిదండ్రులు బలయ్యారు. వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుని, లేకపోతే పొలాలు అమ్ముకుని, ఇళ్ళు అమ్ముకుని, ఉన్న నగ నట్ర తాకట్టు పెట్టుకుని, కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చారు చెప్పాలంటే. అంతేకాకుండా ఈ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, లేదు యూట్యూబర్స్ కావచ్చు, సీరియల్ యాక్టర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, లేదు మీరు చెప్పినట్టుగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి అంటే వాళ్ళు ప్రమోట్ చేసి యాడ్లో నటించి చాలామంది కుటుంబాలు రోడ్డున పడేలా చేశారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న సమాచారం. సో వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్ళాయి. వాళ్ళు తప్పు చేశామని చాలామంది పడుతున్నారు, సారీ అని చెప్తున్నారు. సో దీనికి ఎవరు బాధ్యులు? నాకు ₹1,00,00,000 ఇస్తారు, లేకపోతే నాకు 50 లక్షలు వస్తాయి, నాకు 20 లక్షలు వస్తాయి, నాకు 10 లక్షలు వస్తాయని నేను యాడ్ చేయడం ఎంతవరకు సమంజసం? దీని మీద ఈ మధ్యన చాలా పెద్ద క్యాంపెయిన్ కూడా జరుగుతుంది, జరగాలి కూడా. ఎందుకంటే మనిషికి ఏమంటారు, టెక్నాలజీ పెరిగే కొద్దీ తప్పులు ఎక్కువ చేస్తున్నారు. అంటే ప్రతిదానికి తొందరగా ఆకర్షితులు అయిపోతున్నారు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఇవాళే మీరు చూస్తే ఒకళ్ళు 30 లక్షల అప్పు, అది IPL బెట్టింగ్లో ఓ పిల్లాడు. ఆ తల్లి ఆవేదన పడుతోంది, స్థలం అమ్మినా కూడా మాకు అప్పు తీరలేదు. ఎవరినంటారు మీరు? వాడికి చేసేటప్పుడు వాడికి ఒళ్ళు తెలియదు, ఆ పిల్లాడికి అయిపోయాక తల్లిదండ్రి గుర్తుకొస్తారు. నువ్వు తప్పు చేసావు, నువ్వు అనుభవించు, నువ్వు జైలుకి వెళ్ళు, మధ్యలో మీ అమ్మ నాన్న ఏం చేశారు నేను కన్నందుకు కదా. అంటే చెప్తే కూడా వినరు కదండి. ఇప్పుడు నేను ఫస్ట్ 10,000 వచ్చింది, మళ్ళా పెట్టాను, 3 లక్షలు సంపాదించుకున్నాను, మళ్ళీ 50 లక్షలు పోయింది అంటే 3 లక్షలు వచ్చినప్పుడు నువ్వు ఆగిపోవాలి. నీకు తెలియదా నీ కెపాసిటీ ఏంటో? పోతే ఏంటి అనే ఆలోచన నీకు రావాలిగా. ఇక్కడ తప్పెవరిది? నీదేగా. నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే దానికి తల్లిదండ్రుల బాధ్యత, సమాజం బాధ్యత, లేకపోతే ప్రభుత్వం బాధ్యత అది. ఇప్పుడు యాప్స్ అనేవి ముందు మీరు బ్యాన్ చేయండి అబ్బా. ఫస్ట్ ఇలాంటి యాప్స్ ఏమున్నా, రమ్మీ ఆడడం గురించి కావచ్చు, మరొకటి కావచ్చు, IPL బెట్టింగ్లు కావచ్చు, ముందు ప్రభుత్వం వాటిని కంట్రోల్ చేయాలి, అంటే తీసేయాలి వాటిని మొత్తంగా. తర్వాత ఇవాళ ఏపీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఏమన్నారు, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి, మనం మొన్న అనుకున్నాం, ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా బెట్టింగ్ యాప్లకు పాల్పడ్డారనుకోండి, వాళ్ళు వెంటనే వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ బెట్టింగ్ యాప్స్ చేస్తున్న వాళ్ళ ఫోన్ నెంబరు బ్లాక్ అయిపోతుంది. ఇది చాలా మంచి పరిణామం కదా. ఇప్పుడు నేను ఇలాగే చెప్పాను, మీకు గుర్తుంటే అసలు నా కాన్సెప్ట్ ఏంటంటే, నా వ్యక్తిగతంగా ఇప్పుడు స్పీడ్గా బైక్లు వెళ్ళిపోతాయి చూడండి, ఇబ్బంది పడతారు, వాళ్ళు కూడా ఆగిపోవాలండి. మీకు అర్థమైందా? కొంతమంది చాలా విన్యాసాలు చేస్తూ ఉంటారు, మనని బాధ పెడుతూ ఉంటారు, మనని భయపెడుతూ ఉంటారు, మన ఇబ్బంది కట్స్ కొడుతూ ఉంటారు. టక్కున ఆగిపోవాలి వాడి బైక్. అట్లాంటి టెక్నాలజీ రావాలి. పబ్లిక్ని ఎవడైతే బాధ పెడతాడో వాడి బండి ఆగిపోవాలి. మీకు అర్థమైందా? అలాంటి టెక్నాలజీలు డెవలప్ చేయండి. ఒక బండి మీరు తయారు చేసినప్పుడు మీరు స్పీడ్ లిమిట్ పెట్టండి. స్పీడ్ లిమిట్కి మించి వెళ్తే ఇట్ హ్యాస్ టు స్టాప్, అంతే కదా.
ఇప్పుడు సరదాగా మీరు ఎవరూ లేనప్పుడు మీరు విన్యాసాలు చేయటం వేరు. ఒక రద్దీ ప్రదేశంలో మీరు ప్రజలను ఇబ్బంది పెట్టడం వేరు. తర్వాత సైలెన్సర్స్ తీసేసి బండి నడపడం. ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ యూత్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ సందర్భం కాకపోయినా మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే బైకులు కొన్ని సైలెన్సర్స్ మీరు అన్నట్టు ఆ సౌండ్స్ అర్ధరాత్రి అండి మీరు పడుకుని ఉంటారు, ఉలిక్కిపడి లేవాలి. ఆ సౌండ్ ఏంటి, ఆ సౌండ్కి ఏంటిది అర్థం కాదు వాడికి. అదేదో పెద్ద వాడు విన్యాసం వాడికి. వాడు చాలా గొప్ప పని చేస్తున్నాడు, వాడు ఏదో అచీవ్ చేశాడు వాడి జీవితంలో. ఎందుకు పనికిరాని వాడు. పొట్టకొస్తే అక్షరం మొక్క ఉండదు వాడికి. అవునా కదా? నేను అనేది ఇలాంటివన్నీ కూడా రావాలండి. వీళ్ళు ఐటీ కంపెనీస్ ద్వారా దీన్ని డెవలప్ చేయించి సాఫ్ట్వేర్ని దీన్నేమో ప్రభుత్వానికి ఇస్తారు, ప్రభుత్వం అమలు చేస్తుంది. అమలు చేశాక నేనంటాను ఇలాంటివి డెవలప్ అయ్యాక మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ సాఫ్ట్వేర్ని కొనుగోలు చేసుకోవచ్చు, తప్పులేదు. మళ్ళీ కొత్తగా ఇన్వెంట్ చేసే కంట ఉన్నదాన్ని వాడుకోవచ్చు. దే కెన్ బై ఇట్ కదా. ఆ కంపెనీ ద్వారా వాళ్ళు కూడా కొనుగోలు చేసుకుని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఏదైతే అంటే మనం అరెస్ట్ల గురించి దీని గురించి ఎవరైతే ప్రమోషన్ లాగా చేయడం, వాళ్ళు ఇది ఇందులో ఇంత పెట్టాను అంత పెట్టాను అని చెప్పడం కూడా చాలామంది చేశారు. వాళ్ళందరూ వచ్చేసి కొంతమంది సారీలు చెప్పారు, కొంతమంది మాకు డబ్బులు వస్తున్నాయి మేము చేస్తామని చెప్పేసి కొంతమంది కరాఖండి అని చెప్తున్నారు. లేకపోతే ఇంకొంతమంది వాళ్ళు చేయకపోతే అంటే మేము చేయకపోతే ఇంకొకరో చేస్తారు. అట్లా చాలా అంటే కేర్లెస్ రెక్లెస్ ఆన్సర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికన్నా ఇట్లాంటిది ఒకటి వస్తే అసలు బెట్టింగ్ యాప్స్ అనేవి మన వరకు రాకుండా ఉండే అవకాశం ఉందంటారా మేడం? మరి రెక్లెస్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళని మాకు డబ్బులు ఇచ్చారు మేము చేసాము అంటే నీకు సామాజిక బాధ్యత లేదా? ఇప్పుడు నేను బట్టలు ఇప్పుకుని తిరుగుతానంటే సరిపోతుందా? ఉన్నమాట ఎంతవరకు హర్షిస్తారు? అదే కదా. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందిగా. బియాండ్ ద లిమిట్స్ వెళ్ళినప్పుడు మేమే చర్య తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది, లేదు పోలీసులకు ఉంటుంది. అదేవిధంగా నేను క్షమాపణ చెప్పను, కొంతమంది చెప్పారు, చెప్పని వాళ్ళ గురించి చెప్తాను. నేను చెప్పిన వాళ్ళు చెప్పారండి, చెప్పని వాళ్ళు నేను క్షమాపణ చెప్పను, నే కాకపోతే ఇంకోటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడో చేయడో నీకెందుకు, వాడు ఎవడో చేస్తాడో నువ్వు చేస్తావా? ఇప్పుడు వాడు ఎవడో దూకమంటాడు నువ్వు దూకుతావా? వాడు ఎవడో గడ్డి తినమంటాడు నువ్వు తినవు కదా. నీ విచక్షణ నీకు ఉంది కదా. మనం పక్కవాడి గురించి ఎందుకు ఆలోచిస్తామండి? నేను కాకపోతే వాడు నీకెందుకు? నీ బాధ్యత ఏంటి ఒక పౌరురాలిగా? నువ్వు కష్టపడి సంపాదించుకో, నువ్వు యాక్ట్ చేయి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. యాక్షన్ వేరు, యాక్టింగ్ చేయటం వేరు, ఇలాంటి పనులు చేయటం. అంటే ఇక్కడ వీళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైతే ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు ఈ ఏవైతే కొన్ని ఉన్నాయి బ్రాండ్స్ అవి నిషేధమైనా కూడా వాళ్ళు టీవీలలో అంత పెద్ద స్టార్సే చేస్తున్నారు కదా, మేము ఇలాంటివి చేస్తే ఏంటి అన్న ఇది పడింది అనుకోవచ్చా? ఎందుకంటే అంటే కొన్ని పాన్ పరాగ్ అలాంటి యాడ్స్ కూడా పెద్ద పెద్ద హీరోలు చేసేస్తున్నారు కదా, వాళ్ళు అనుకుంటారు వాళ్ళే చేస్తున్నాం కదా లేని మేము చేస్తే తప్పేంది అని. అది కాదంటారా? తప్పే. ఒకప్పుడు హీరోయిన్స్ యాడ్స్ చాలా తక్కువ చేసేవాళ్ళు. మీకు గుర్తుంటే ఒక లక్స్ ఒకటే ఆడవాళ్ళు చేసేవాళ్ళు. మనకు గుర్తున్నంత మటుకు హీరోయిన్స్ చేసినవి లక్స్ ఉండేది, లక్స్ సోప్. కానీ మిగతా యాడ్స్ అన్నీ కూడా మీకు వేరే వాళ్ళు చేసేవాళ్ళు. హీరోస్ కాకుండా మీకు మామూలుగా వాళ్ళు, దానివల్ల వాళ్ళు చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. మీకు మధు సప్రే అని ఉండేది ఒక అమ్మాయి, తర్వాత అంటే చాలా ఫేమస్ వీళ్ళందరూ కూడా. ఆ మధ్యన ఇంకొక అతను ఆవిడతో ఒక అతను వస్తాడు, పేరు మర్చిపోయాను నేను. ఆ మధ్యన అతను కాంట్రవర్సీలో అంటే ఒక నూడుగా ఒక బీచ్లో పరిగెట్టి వాళ్ళ ఆవిడ ఎదురుగుండా అతని మీద కేసు అయింది కూడా. అతని పేరు మర్చిపోయాను. అప్పుడు చాలా చాలా అందంగా ఉండేవాడు అతను, అమ్మాయిలకు చాలా క్రేజ్. నేను పేరు మర్చిపోయాను ఇప్పుడు. అంటే వాళ్ళు చేసేవాళ్ళు యాడ్స్, హీరోయిన్స్ చేయగా మనం చూడలే ఎక్కువ శాతం. ఆఫ్ లేట్ ఏమైందంటే వీళ్ళకి ఒక క్రేజ్. ఇప్పుడు ఏమండి నేను సినిమాలు చేసేస్తాను, నేనే యాడ్స్ చేసేస్తానంటే ఇంకా మామూలు వాళ్ళు బతకక్కర్లేదా? నేను ఈ మాట చాలామందితో చాలాసార్లు అన్నాను. మీరు మీ డ్యూటీ ఏదో మీరు చేసుకోండి, వాళ్ళని బతకనివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ చేసుకునే వాళ్ళని బతకనివ్వండి. అన్నీ మేమే చేసేస్తామంటే ఎట్లా? ఇంకొకటి, ఈ హీరోస్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఈ అక్కర్లేని విన్యాసాలు చేసి సముద్రాల్లో దూకి ఒక కూల్ డ్రింక్ తాగడానికి, వాడు ఉన్నదే చల్లటి ప్రదేశంలో మళ్ళీ వాడు చిల్గా అది తాగాలి అంటాడు ఆ హీరో. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు దాన్ని చూసి ఒకడు దూకుతాడండి, ఇదంతా కూడా మీరు నిపుణుల పర్యవేక్షణలో చేయవలను అని ఒక చిన్న అక్కడ వేస్తాడు.
ఏదో సిగరెట్ తాగడం ప్రాణానికి హానికరమా ఏదో మొత్తానికి. మీరు అసలు మొత్తం బ్యాన్ చేయండి అబ్బా, ఇవన్నీ ఎందుకు? ఆ చిన్నది ఎవడు చదువుతాడు? ఆ? ప్రాణాలు పోయాక మీరు ఏం చేస్తారు? కాబట్టి హీరోలు అనేవాళ్ళు ఆలోచించుకోవాలండి. తర్వాత యాడ్స్ కూడా మీరు ఎక్కడున్నారు? ప్రజాస్వామ్యంలో ఉన్నారు. మీరు డబ్బుల కోసం యాడ్స్ చేసేసి ప్రజల్ని పక్కదోవ పట్టించద్దు, అది కూడా చెప్తాను. రైట్ ఏ యాడ్ అయినా సరే. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్.